151 సీట్లు ఇచ్చారని 5 కోట్ల మంది ప్రాణాలు తీసేస్తారా? ఓటేసిన పాపానికి వేటేస్తారా? ప్రజా వ్యతిరేకత లేదని కప్పిపుచ్చుకోవడానికి బెదిరించి భయపెట్టి స్థానిక సంస్థలలో ఆధిపత్యం కనపరచడానికి సీఎం జగన్ రెడ్డి పన్నిన కుట్ర ఖరీదంతో తెలుసా? 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు. అక్రమాస్తులతో పెట్టిన విష పుత్రిక సాక్షిలో జగన్ తన కుట్రను ఎలా అమలు చేయాలనుకున్నాడో తేదీల వారీగా చూడండి. 15వ తేదీ కరోనా అనేదే లేనట్టుగా కోవిడ్ భయం వద్దు అని సీఎం సమీక్ష ఇచ్చారు. 16వ తేదీ కోవిడ్ సాగుతో ఎన్నికల రద్దు ధర్మమేనా అని ప్రశ్నించారు. 17వ తేదీన చౌకగా సిమెంట్ అంటూ చంకలు గుద్దుకున్నారు. 18వ తేదీన ప్రపంచమంతా గడగడ వణుకుతున్న వేళ ఎన్నికలకు సమయం ఇదే అంటూ తన పత్రిక సాక్షిగా ప్రకటించారు. 19వ తేదీ కోడ్ రద్దు అంటూ సంబరాలు చేసుకున్నారు. 20వ తేదీకి వచ్చేసరికి కరోనా గురించి ప్రజల్లో ధైర్యం నింపండి అంటూ కొత్త రాగం అందుకున్నారు. 21వ తేదీ కరోనా కలకలంతో ఇప్పుడే కదలిక వచ్చినట్టు జాగ్రత్తలే మందు అంటూ తన పారాసెటమాల్ బ్లీచింగ్ వైద్యం పనికిరాదని నిర్ధారణకు వచ్చినట్టు ప్రకటించుకున్నారు. ప్రపంచమే వణికిపోతున్న కరోనాని ఎదుర్కోవడం కంటే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదని నిరూపించుకునేందుకే స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించుకోవడానికే జగన్మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఇచ్చారు. అంటే 5 కోట్ల ప్రజల కంటే స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఆధిపత్యమే తనకు ముఖ్యమని జగన్ చాటుకున్నారు. ఎన్నికల వాయిదా కరెక్టే అని సుప్రీంకోర్టు కూడా చెప్పేసరికి జగన్ సర్కార్ కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. సరిగ్గా వారం రోజుల క్రితం కరోనా ఎఫెక్ట్ నిల్ అని చెప్పిన జగన్ వారం తిరిగేసరికి కరోనా ఎఫెక్ట్ ఫుల్ అంటూ బులెటిన్లో పేర్కొన్నారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కడమే కాదు, ప్రజలు ప్రాణాలని పణంగా పెట్టడం అంటే ఇదే కదా.